అప్పుడు ఇబ్బంది పెట్టిండు, ఇప్పుడు ఇబ్బంది పెడుతుండు. పొద్దుగాల లేస్తే మన 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 చర్చ అంతా మతం చుట్టూ తిప్పుతున్నాడు. మన డే టు డే ప్రజా సమస్యలు తీరుస్తలేడు. ఓకే, ధరలు పెరిగినంత ఆదాయం పెరగలేదు. అన్ని రకాలుగా మనం నాశనం చేస్తున్నాడు. ఓకే, ఇంకా ఆ నాశనం చేసింది గొప్పతనం చెప్పుకుంటున్నాడు. సమస్య ఒక్క దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయమంటావు? కాంగ్రెస్ జనగణన చేసింది, బీసీ బిల్లు పాస్ చేయించింది. ఆ బిల్లుని చట్టంగా చేయడానికి వాడు గవర్నర్ గారు సంతకం పెట్టమని వాళ్ళ దగ్గర పంపితే 6 నెలలైనా వాడు సంతకం పెడతలేడు. మరి వాడు సంతకం పెడితే చట్టం అవుతుంది, అమలు అవుతుంది. జీవో కూడా అవసరం లేదు. వాడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి పెట్టనిస్తలేదు. మరి అంటే వంతడు కొట్లాడాలి. బీజేపీ ఆఫీస్ ముందు పోవాలి, బీఆర్ఎస్ ఆఫీస్ ముందు పోవాలి, పొట్టు కొట్లాడాలి. ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కాంగ్రెస్ ప్రభుత్వము హైకోర్టులో ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కి ఇచ్చినప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తున్నది రాయ్య? రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఆ 50% క్యాప్ లేదు కాబట్టి, ఆ యొక్క సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కాబట్టి, సుప్రీంకోర్టు కంటే హైకోర్టు పెద్దది కాదు కాబట్టి, హైకోర్టు తీర్పిచ్చినాక కింది కోర్టులో ఆ కేసు ఎందుకు ఉంటది? ఆ కేసును విచారించాల్సిన అవసరమే లేదు అని సరే మంచి న్యాయవాదిని పెట్టి అక్కడ కొట్లాడాలి హైకోర్టు. వీడు సరిగ్గా హైకోర్టులో కొట్లాడి ఆ కేసు కొట్టేపించడానికి వీడు కాంగ్రెస్ వాడు మంచి అటార్నీని పెట్టుకొని, అటార్నీ జనరల్ గానీ అటార్నీని పెట్టుకొని వీడు అక్కడ కేసును వాదించాలి. ఓకే, ఇది హైకోర్టు లెవెల్.